పాట సంఖ్య 547 పాడుకుందాము. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువు తగినట్టుగా నడిచేదాం. 547 కొత్త వాటిలో, పాత వాటిలో 541. కొత్త వాటిలో 547, పాత వాటిలో 541. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచేదము. తన రాజ్యములో మనము చేరేదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరేదము. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్న వాడనని ప్రభువనెను. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్న
నడచును అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును మన ప్రభువుకు తగినట్లు నడచేదము తన రాజ్యములో మనము చేరేదము మన ప్రభువుకు తగినట్లు నడచేదము తన రాజ్యములో మనము చేరేదము దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభుతో సంచరించెదరు ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభుతో సంచరించెదరు మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరేదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము మన రాజ్యములో మనము చేరేదము విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము మన ప్రభువుకు తగినట్టు నడచెదము తన రాజ్యములో మనము చేరేదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరేదము తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరేదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరేదము 733 కొత్త వాటిలో 733 పాత వాటిలో 717 పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లను మెట్టలు బహుగా 733 న్యూ సాంగ్ బుక్ 717 ఓల్డ్ సాంగ్ బుక్ 733 కొత్త వాటిలో పాత వాటిలో 717 పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లను మెట్టలు బహుగా
పర్వతములు తొలగిపోయినను మెట్టలు బహుగా పర్వతములు తొలగిపోయినను తాతరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను సైన్యములధిపతి యెహోవా తానే శేషించిన తన ప్రజలకు తానే సైన్యములధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటము సొగసైన మకుటము భూషణ కిరీటము సొగసైన మకుటము చిగురు మహిమ శుభ లక్షణ మగును పర్వతములు తొలగిపోయినను తాతరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను మంటి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు మంటి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు విమోచకుడు పరిశుద్ధ దేవుడు భయము వలదని సహాయము చేయును పర్వతములు తొలగిపోయినను తాతరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను మృతులైన వారు బ్రతుకుదురాని వారి శవములు జీవములగునని మృతులైన వారు బ్రతుకుదురాని వారి శవములు జీవములగునని మంటిలో పడి ఉన్న ప్రేతలైన వారు మంటిలో పడి ఉన్న ప్రేతలైన వారు మేల్కొని మహిమలు ఆనందింతురు పర్వతములు తొలగిపోయినను తాతరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు సర్వతములు తొలగిపోయినను యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే యెరూషలేము నివాసులకు సంరక్షకుడు యెహోవా తానే నా నిమిత్తము దావీదు నిమిత్తము నా నిమిత్తము దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడు
కాపాడి రక్షింతు పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా పాదములను వలలో నుండి విడిపించి ప్రభు నడిపించును నా కను దృష్టి యెహోవా వైపుకే నా కను దృష్టి యెహోవా వైపుకే తిరిగి ఉన్నది హల్లెలూయా పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు నీ నిబంధన తొలగిపోదు పర్వతములు తొలగిపోయినను. చివరిగా 2 చరణాల పాట పాడుకుని దేవుని వాక్యం విందాం. ఆఖరిగా 761 చిన్న పాటే, కొత్త వాటిలో 761, పాత వాటిలో 745. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను. 761 న్యూ సాంగ్ బుక్, 745 ఓల్డ్ సాంగ్ బుక్స్. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జాంకొందును సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్ పరమ కిరీటమందు వరకు యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును ప్రభువే కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయచూపు యేసు నన్ను వెంబడించుచు భయమేల భువనంబులో దాగన్ యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును వాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా కాలమెల్ల యేసు నందు నమ్ముదున్ వికారంకు వార్ది అయిన నే దాటుదున్ నా కర్త తోడ నెందునైనా నేగుదున్ నా కామెక్కి తండ్రి జూచువారకున్ యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును వాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మూసికొని ఎక్కడిని వెళ్ళుదున్
నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి. బైబిల్ పల్లె వాడుకుంటాము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. చూచునట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. చూచునట్లు నా కన్నులు తెరువుము. ప్రార్థన చేసుకుంటాం. కరెంట్ పర్వాలేదు. బాక్స్ బ్యాటరీ బాక్స్ ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియమైన కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభువారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, ధన్యకరమైన, అసమానమైన స్తోత్రాలు. ఇంత పాటల ద్వారా మీ నామాన్ని కనపరచులో మీరు మహాపడినందుకు వందనాలు. తిరిగి రాత్రి కాల స్థలంలో బయటకొని పాదాలు పట్టుకుంటున్నాం. ఈ దినాల్లో మరి అపోస్తల కార్యాలను ప్రారంభించాను తండ్రి. మరి 3 భాగంలో ఉంది, 20 అధ్యాయం అంటే మరి ముగింపులో మేము ఉంటున్నాం. మీరే సహాయం చేయండి. కూడా విశేషం మీరు మాట్లాడండి ప్రభావ. కొంత కరెంట్ యొక్క కొరత కూడా మాకు ఉంటుండగా మీ చిత్తం మీద అది కూడా అనుగ్రహించండి. ఇంకా ఈ రాత్రి మీ ఏర్పాట్లు ఎవరున్నారు వారికి నడిపించండి, మహిమ పొందండి, సహాయపడమని ప్రార్థిస్తూ మా ఆవరణంతని మహిమతో నింపుకోనండి. శత్రు చీకటి గారు సంపూర్ణ లయపరచండి, మీరే మహిమ పొందండి. చిన్న నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని, సమయంతో దీవెనకరంగా చేయమని, ఆయుగదాస్ నన్ను కూడా అభిషేకించి ఈ రాత్రి నీ ప్రజల క్షేమం కొరకై కావలసిన వర్తమాన వాక్కులు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ వాళ్ళని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనం అపోస్తల కార్య గ్రంథాన్ని ప్రారంభించాము. అపోస్తల కార్యం అన్నది మొత్తం 28 అధ్యాయాలతో కూడినటువంటి పుస్తకంగా మనం చూస్తున్నాం. దాన్ని 3 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకోవడం జరిగింది. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘము అని మనం ప్రారంభించాము, దాన్ని ముగించుకున్నాము. ఆ తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు మనం గమనించామంటే యోదయ సమరయ దేశాల సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము, అది కూడా మనం ముగించుకున్నాము. ఆ తర్వాత మరి 13 నుంచి 28 అధ్యాయాలు దానికి కూడా టైటిల్ ఇచ్చుకున్నాము, అన్యుల దేశాలలో సంఘము, లేదంటే బూది గంతముల వరకు సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. లేదంటే అపోస్తలైన పౌలు గారి యొక్క ప్రయాణములు అని కూడా అనవచ్చని కూడా మనం చదువుకున్నాం, టైటిల్ ఇచ్చుకున్నాం. దాంట్లో మన 3వ ముఖ్య భాగములో మన ధ్యానం ఉంది. ఈ 3వ ముఖ్య భాగంలో మనం దాదాపుగా 22 అధ్యాయాలు కంప్లీట్ చేసుకుని 23 అధ్యాయాలు కూడా ప్రవేశించాము. 23 అధ్యాయం అన్నది మొత్తం మనకి 35 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 23 అధ్యాయం మన ధ్యానము 23 అధ్యాయంలో ఉంది. 23 అధ్యాయం అన్నది మనకి మొత్తము 35 వచనాలు మనకు కనపడుతుంది. దీన్ని మనం మొత్తము మరి 3 భాగాలుగా మనం విభజించుకున్నాం 23 అధ్యాయాన్ని.
23వ అధ్యాయం మొత్తం 23 భాగాలుగా మనం విభజించుకున్నాము. మొదటి భాగం అన్నది మొదటి 11 వచనాలు. 23వ అధ్యాయము మొదటి 11 వచనాలు మొదటి భాగంగా మనము ధ్యానం చేసుకున్నాం. దానికి కూడా ఆ మొదటి 11 వచనాలకి మనం మహాసభను ఉద్దేశించి పౌలు ప్రసంగించుట, ఇది మనం ముగించుకున్నాం. మహాసభను ఉద్దేశించి పౌలు గారు ప్రసంగించుట, ఇది మనం ముగించుకున్నాము. తర్వాత రెండవ భాగం అన్నది 23వ అధ్యాయం 12వ వచనం నుండి మరి మనం గమనించామంటే 22వ వచనం వరకు, ఇది రెండవ భాగంగా ఇది కూడా మనం ముగించుకున్నాం. 12 నుంచి 22 వచనాలు పౌలు గారిని చంపుటకు యూదుల కుట్ర అని మనం ధ్యానం చేసాం. పౌలు గారిని చంపుటకు యూదుల కుట్ర. కాబట్టి మనము ఈ భాగం మనం ధ్యానం చేసి ముగించాం. ఇప్పుడు మూడో భాగం అన్నది అపోస్తల కార్యం 23వ అధ్యాయం. ఇక మిగిలిన 23 నుంచి 35 వరకు మూడో భాగంగా మనం ఈరోజు ప్రారంభిస్తాం. కనుక ఇప్పుడు మనము ఈ 23వ అధ్యాయంలో మన ధ్యానములో 2 భాగాలు మనం ముగించుకున్నాము. మొదటి భాగం అన్నది మొదటి 11 వచనాలు. మనం 11 వచనాల్లో మరి కొన్ని సంగతులు మనం చూసాం. ఆ మహాసభను ఉద్దేశించి ప్రసంగించే దాంట్లో ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి మనకి మొదటి భాగంలో ప్రధాన యాజకుడు అననీయ గురించి చూసాము. తర్వాత పరిసయ్యుల గురించి మనం చూసాము. ఆ తర్వాత సద్దూకయ్యుల గురించి మనం చూసాము. తర్వాత పౌలు గారి గురించి మనం చూసాము. ఆ తర్వాత యేసు ప్రభు కూడా ఉన్నట్టుగా మనం చూసాము. కాబట్టి ఈ మొదటి దాంట్లో మనము 5 గుంపులు లేదంటే 5 సంగతులు మనం చూసాం, కనుక అది ముగించాం. రెండో దాంట్లో కూడా మనం దాదాపుగా మరి రెండో గుంపులో కూడా 6 మనం చూసాం. ఈ రెండో దాంట్లో కూడా గత వారము 6 గుంపుల వారిని మనం చూసాం. ఈ 6 గుంపుల్లో ఇవన్నీ కూడా రిమైండ్ చేస్తున్నాను, ఇవన్నీ గత వారం చెప్పినవే కనుక 2 నిమిషాలు చెప్పి మనం ముందుకు వెళ్తాం. మొదటి గుంపులో మనకి 5 గ్రూపుల వారు కనబడ్డారు. మొదటి గుంపులో ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడు. తర్వాత రెండవది పరిసయ్యులు, మూడవది సద్దూకయ్యులు, నాలుగవది పౌలు గారు, ఐదవది దేవుడు. కనుక యేసు ప్రభువారే పౌలుతో ఉన్నట్టు ఈ మొదటి 11 వచనాలు మనం ధ్యానం చేసాం. తర్వాత 12 నుంచి 22 వచనాల్లో కూడా మనకు 6 గ్రూపుల వరకు కనపడుతున్నారు. 6 గ్రూపుల్లో మొదటి గ్రూపు మనకు అపవాది, రెండవ గ్రూపు యోధయ మత ఛాందస్సవాదులు, కనుక మూడవది యోధా మత పెద్దలు, నాలుగవది పౌలు గారు, ఐదవది పౌలు గారి మేనల్లుడు, ఆరవది దేవుడు. కనుక దీంట్లో కూడా మనకి 6 రకాల గ్రూపుల వరకు కనపడ్డారు. కాబట్టి మన మొదటి గ్రూప్ ఏంటి? 6 గ్రూపులు. మొదటిది అపవాది. అపవాది అనేవాడు మొదటి నుంచి కూడా దేవుని సేవను అడ్డగించాలి, సంఘాల్లో సమస్యలు సృష్టించాలి, సేవకుల్ని చంపాలి అనేది అపవాది యొక్క కుట్రగా మనకు ఆది కాండం నుంచి మనకు కనబడతా ఉంది. కనుక మొట్టమొదటి గుంపులో అపవాదే ఉంటాడు. రెండోది యోధా మత ఛాందస్సువాదులు. 40 మంది అన్నం తినకుండా కట్టుకట్టారు పౌలు గారిని చంపాలని. కనుక వాళ్ళు యోధా మత ఛాందస్సువాదులు, పౌలుని చంపితే కానీ మేము అన్నం తినమన్నారు. మూడో గుంపు మత పెద్దలు. ఈ మత పెద్దలు కూడా హత్యకు, కుట్రలకు అంగీకరిస్తున్నారు, పౌలుని చంపడానికి అంగీకరిస్తున్నారు. కనుక యోధా మత పెద్దలు మూడో గుంపులో. నాలుగోది అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఎంత నిబ్బరంగా ఉన్నాడు, ఎంత ఓర్పుతో ఉన్నాడు, ఎంత ధైర్యంతో ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. ఐదవది పౌలు గారి మేనల్లుడు. కనుక పడుచువాడు కానీ యవనస్తుడే కానీ కనుక ఎంతో గొప్ప కార్యం చేశాడు. కనుక పౌలు గారిని చంపాలనుకుంటున్నారనే సమాచారాన్ని సహస్రాధిపతి వద్దకు చేరవేశాడు. ఆ రీతిగా పౌలు గారి మేనల్లుడు అంటే పౌలు గారికి ఒక కుటుంబం ఉంది, ఆయనకు ఒక సహోదరి ఉంది, కనుక వాళ్ళకి ఒక పిల్లవాడు ఉన్నాడు అనే సంగతి కూడా మనం గత వారం మనం చూసాం. ఆ తర్వాత దేవుడు పౌలు గారిని తప్పించడానికి రోమా సైనికులు ప్రయాసపడుతున్నా మనకు అర్థమవుతుంది వెనకాల దేవుడు చేయిస్తున్నాడు అనేది మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఇంతవరకు మనము
గత వారం చూసిన సంగతులు. ఈరోజు మనము ఈ 3వ భాగాన్ని ప్రారంభిస్తున్నాం కనుక ఈ 3వ భాగాన్ని మనము ఈరోజు మనం ప్రారంభించనంటున్నాం. ఈ 3వ భాగానికి కూడా ఒక టైటిల్ రాసుకుందాము. 3వ భాగానికి టైటిల్ ఫేలిక్స్ వద్దకు పంపబడిన పౌలు గారు. ఫేలిక్స్ గవర్నర్, ఫేలిక్స్ వద్దకు పంపబడిన పౌలు గారు. దీంతో మనకి 23వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఫేలిక్స్ వద్దకు పంపబడిన పౌలు గారు. మనకు అర్థమవుతుంది 23వ అధ్యాయం అన్నది చివరి భాగము 23 నుంచి 35 వచనాలు కనుక ఇది ఈరోజు మనం ప్రారంభించేటువంటి భాగం. ఒకసారి చదువుతాము. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. ఇప్పుడు చెప్పిందంతా కూడా మనం గత క్లాసులో మనం ధ్యానం చేసిన సంగతులే కాబట్టి ఇప్పుడు దాని కొనసాగింపు మనం ప్రారంభిస్తున్నాం. 23వ అధ్యాయము 23 నుంచి మనం ప్రారంభిద్దాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు పౌలు గారు మహాసభ ముందు ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు కనుక ఇలాగ వీళ్ళందరూ గుంపులు వారు ఎట్లా ప్రవర్తించారు అనే సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనము 23వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యములు 23. తరువాత అతడు శతాధిపతుల్లో 2 తన వద్దకు పిలిచి కైసరయ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచిరి. పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ వద్దకు భద్రముగా తీసుకుని పోవటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. మరి ఈ ప్రకారముగా ఒక పత్రిక రాశాను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్, క్లౌదియా, లూసియా వందనములు. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీడని నేను విని సైనికులతో వచ్చి అతను తప్పించి తిని వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని కోరి నేను వారి మహాసభ ఎద్దుకు అతను తీసుకుని వచ్చి తిని వారు తమ ధర్మశాస్త్ర వాదములను గురించి అతని మీద నేరం మోపిరే గాని మాడములకైనను బంధకములకైనను తగిన నేరము అతనిదేమీ కనపరచలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయని ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ యొద్దకు పంపితిని. నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పాలని ఉన్న సంగతి నీరు చెప్పుకొన ఆజ్ఞాపించి తిని కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంత్యపత్రికి తీసుకొని పోయిరి. మర్నాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరకు వచ్చి అధిపతికి ఆ పత్రికను అప్పగించి పౌలును కూడా అతనితో నిలవబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించనని చెప్పి హేరోదు అధికార మందిరములు అతన్ని కావలి ఉంచవలనని ఆజ్ఞాపించెను. మనం గమనించామంటే మరి ఇక్కడ పౌలు గారిని చంపాలని కుట్ర చేస్తున్నారనే సంగతి పౌలు గారి మేనలుడు తెలిసింది. ఆ సంగతి సహస్రాధిపతి వద్దకు చేరవేశాడు. అంటే పౌలు గారి మేనల్లుడి ద్వారా కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు, పౌలుని తప్పిస్తున్నాడు అంటే మనం చూసుకున్నాం. అది ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంగతి శతాధిపతి తెలిసిందో ఇప్పుడు ఒక వ్యక్తిని చంపటం అంటే రెండవది ఆయన పౌలు రోమీయుడు. పౌలు ఎవరైనా రోమీయుడు, రోమా సిటిజన్ కాబట్టి రోమీయుడిని చంపడం అనేది పెద్ద గొప్ప నేరంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు సహస్రాధిపతి చాలా లాండర్ ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది కాబట్టి ఎట్లయినా సరే పౌలు గారిని తప్పించాలి అనేది సహస్రాధిపతి యొక్క ఉద్దేశం మనం చూస్తాం. కనుక చూడండి, మనం కూడా పోలీసులు వాస్తవం ఎక్కడైనా అల్లరవుతున్నప్పుడు పోలీసులందరూ గుమ్మిగూడి మొట్టమొదటి ఏం చేస్తారు, ఏ వ్యక్తి మీద అయితే పడుతున్నారో అతను తప్పిస్తారు. అతను తీసుకున్న పోలీసుని ముందు అతను భద్రపరచాలి, అతను తీసుకుని సేఫ్ చేయాలి. ఆ తర్వాత మిగతా కేసు విచారణ. కానీ అతను దెబ్బలు పడకుండా అతను చంపకుండా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు శతాధిపతి కూడా బయట కూర్చున్నారు, 40 మంది కట్టుకట్టారు. మేము అన్నపానాలు ముట్టము, పౌలుని చంపిన తర్వాతే మేము ఫోన్ చేస్తాం. కనుక అంత ఛాందస్సంతో మతములో ఉండి వాళ్ళు పౌలు కోసం కాసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే ఈ పౌలు గారిని కైసరికి పంపించాలి. ఏం చేస్తాడంటే 35లో చూడండి, 23లో ఎక్కడ పంపిస్తున్నా అంటే ఆయన 23లో తరువాత అతడు శతాధిపతిని తన వద్దకు పిలిచి కైసరే వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులు ఎక్కడ పంపిస్తున్నా అంటే ఆయన
కైసరికి తీసుకుని పోవాలి ఇప్పుడు. కనుక కైసరయ అనేది మనకేం తెలియజేస్తూ ఉంది? కైసరయ అనేది రోమీలకి ఒక హెడ్ క్వార్టర్. చెప్పండి, రోమీలకి ఏంటి అది? హెడ్ క్వార్టర్. కనుక అక్కడ రోమ గవర్నర్ ఉంటాడు. కనుక పిలాతు ఎట్లా గవర్నరు, ఇట్లా రోమీలకు కూడా రోమా గవర్నమెంట్. కనుక గవర్నర్ ఉండేటువంటి ప్రదేశం కైసరయ. కాబట్టి ఇది హెడ్ క్వార్టర్స్ అన్నమాట. అక్కడ గవర్నర్ ఉంటారు. యెరూషలేము అనే ప్రాంతం మనకు కనపడుతుంది. యెరూషలేము. ఈ యెరూషలేముని తెలియజేస్తూ ఉంది అంటే యెరూషలేము ఇది యోధ మత పెద్దలకి హెడ్ క్వార్టర్. కనుక యెరూషలేము అనేదేమో యోధ మతానికి సంబంధించిన హెడ్ క్వార్టరు. కైసర్ అనేది రోమిలకు సంబంధించినటువంటి ఒక రాజకీయమైనటువంటి హెడ్ క్వార్టర్. గవర్నర్స్ అక్కడ ఉంటారు. కానీ ఇప్పుడు సహస్రాధిపతికి ఈ గొడవ అంతా అర్థమైపోయింది. కానీ ఇప్పుడు 40 మంది కట్టుకట్టారు కాబట్టి, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఇతను కైసరు పంపించాలి అని గవర్నర్ దగ్గర పంపించాలి. సహస్రాధిపతి ఎవరు ఇక్కడ చెప్పండి? ఏం పేరు ఆయన పేరు? క్లౌదియా లూసియా. చెప్పండి, ఆయన పేరు ఏంటంట? 26 క్లౌదియా లూసియా. కాబట్టి ఆయన సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతి. చెప్పండి, ఆయన ఎంతమంది మీద అంట? 1000 మంది మీద అధిపతి. అంటే ఇప్పుడు 1000 మంది మీద అధిపతినటువంటి సహస్రాధిపతి ఏం చేస్తాడు? 23వ వచనంలో శతాధిపతులు పిలుస్తాడు ఇద్దరిని. శతాధిపతులు అంటే 100 మీద అధికారులు. కనుక 100 మీద అధికారులు అంటే 200 మీద అధికారులు కలిగిన ఇద్దరిని పిలిచి ఇద్దరు శతాధిపతులు, ఒక్కొక్క శతాధిపతి 100 మంది మీద అధికారం కలిగిన వాడు. అలాంటి వాళ్ళు ఇద్దరిని పిలిచి ఏం చేస్తున్నారంట? పౌలు మీరు చాలా భద్రంగా తీసుకొని పోవాలి అని ఎట్లా పంపిస్తున్నాడు పౌలు గారిని? 23వ వచనంలో చూడండి. ఎంతమంది అంటే సైనికులు 200 మంది సైనికులు. చెప్పండి, సైనికులు ఎంతమంది అంట? సైనికులు 200 మంది. తర్వాత ఈటె. కనుక ఈటె గలవారు. కనుక ఈటె వారు ఎంతమంది అంటే వాళ్ళు కూడా 200 మంది ఈటె. తర్వాత 70 మంది ఏమో రౌతులు, గుర్రపు రౌతులు. మొత్తం ఎంతమంది అయ్యారు? 470. ఇప్పుడు పౌలు గారికి ప్రొటెక్షన్, భద్రతగా వెళ్తున్నటువంటి సైన్యం ఎంతమంది చెప్పండి? మొత్తము 70 మంది మనకు కనబడుతున్నారు. 470 మంది అంటే సుమారుగా 500 మంది అనుకోవాలి. 470 మంది ఇప్పుడు సైన్యం. ఎందుకు ఇంత సైన్యం? ఎందుకు పౌలు గారికి ఇంత ప్రొటెక్షన్? ఎందుకంటే బయట 40 మంది కాసుకున్నారు కాబట్టి వాళ్ళకి గుట్టు చప్పుడు తెలియకుండా, వాళ్ళకి ఎవరికి తెలియకుండా రాత్రి 8 గంటల కంటే బయలుదేరాల్సింది వాళ్ళు. చూడండి 23వ వచనంలోనే కైసరు వరకు వెళ్ళటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈట గలవారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి, రాత్రి అంటే 8 గంటలకు వెళ్ళవలసిన టైం కూడా 9 గంటలకి. కనుక రాత్రి వేళ. కాబట్టి ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. సహస్రాధిపతి అంటే ఎంతమంది మీద అధికారం చెప్పుకున్నాము? 1000 మంది మీద. ఇప్పుడు 1000 మందిలో సగం మంది ఈయనకే వెళ్తున్నారు పౌలు గారికి సైన్యం. అంటే చూడండి, ఇప్పుడు పౌలు గారు ఇప్పుడు ఒక నేరస్తుడిగా వాళ్ళ దృష్టిలో ఉన్న పౌలు గారికి భద్రత, ప్రొటెక్షన్ ఎంత అంటే సుమారుగా 30 తక్కువ 500 మంది, సగం మంది పోతున్నారు సైన్యం. అంటే ఎంత గొప్ప ప్రొటెక్షన్, భద్రత పౌలు గారికి పంపిస్తున్నారో మనం చూస్తాం. కాబట్టి ఒక విధంగా పౌలు గారు విఐపి అనుకోవాలి. చెప్పండి, ఎవరంటే మన భాషలో అనుకోవాలంటే విఐపి. కనుక 400 మంది సైనికుల మధ్యలో పోతున్నాడు. కనుక ఎంత గొప్ప విఐపిగా మనం చూస్తాం పౌలు గారిని. ఇంత భద్రత ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి. 470 మంది సైన్యాన్ని పెట్టాడు అంటే సహస్రాధిపతి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. పరిస్థితి మన ప్రవీణ్ చనిపోయినప్పుడు కూడా రాజమండ్రిలో కనుక ఆ యొక్క డెడ్ బాడీ దగ్గర చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఎంతమంది కనుక ప్రజలు కనుక పోలీసులు తాళ్ళు కట్టి కనుక ఎలా తప్పిస్తున్నారు చూసారా? కనుక ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే సేమ్ పౌల్ గారికి కూడా అలాగే ఉంది. కాబట్టి అంతమంది పోలీసు సైనికుల మధ్యలోంచి వెళ్ళిపోవాలి. వాళ్ళ కంటపడకూడదు, వాళ్ళు తెలియకూడదు అని చెప్పి రాత్రి 9 గంటలకు అంటే నిశ్శబ్దముగా పౌలు గారిని ఈ ప్రదేశంలోంచి కైసరికి పంపించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు సహస్రాధిపతి. చెప్పడం ఎంతమంది? 2 శతాధిపతులను పిలిచి ఎంత సైన్యాన్ని ఇచ్చాడు? 200 మంది సైనికులు, 200 మంది ఈటెవారు, 70 మంది రౌతులు, మొత్తం టోటల్గా 470 మంది. అంటే సుమారుగా సహస్రాధిపతికి ఉన్నటువంటి సైన్యంలో 1000 మంది మీద అధికారం అయితే 400 సగం మంది దీనికే పంపిస్తారు పౌలు గారిని. అంత పెద్ద ప్రొటెక్షన్లో, భద్రత మధ్యలో పౌలు గారిని తప్పిస్తున్నాడు సహస్రాధిపతి.
పౌలు గారిని తప్పిస్తున్న సహస్రాధిపతి అయినా సహస్రాధిపతిగా మనకు కనబడుతున్న తప్పిస్తున్న సహస్రాధిపతి కాదు, దేవుడే పౌలు గారిని తప్పిస్తాడు. ఎందుకంటే పౌలు గారు ఎక్కడ దాకా వెళ్ళాలి స్వాత ప్రకటించడానికి? రోమ్ దాకా వెళ్ళాలి. అది దేవుని యొక్క సంకల్పం. కనుక అందుకే ఇట్లా మనుషులు వాడుకుంటున్నాడు. ఈ రీతిగా రాత్రి 9 గంటలైంది. 9 గంటల తర్వాత పౌలు గారిని తీసుకున్నారు. 200 మంది సైనికులు, 200 మంది ఈటేవారు, 70 రౌతులు అందరిని ప్రొటెక్షన్ పట్టుకుని పౌలు గారిని రాత్రి మూవ్ చేశారు. భద్రంగా తీసుకుని పోతున్నారు. తీసుకుని పోయేటప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? సహస్రాధిపతి ఎక్కడ పంపిస్తున్నాడు? గవర్నర్ దగ్గరికి. చెప్పండి, ఎవరి దగ్గర చెప్పండి? గవర్నర్. ఎవరైనా? ఫేలిక్స్. చెప్పండి, ఏంటంటే ఆయన ఫేలిక్స్. ఈ గవర్నరు సుమారుగా 52 లేదంటే 52 నుంచి 59 కనుక ఏడి కనుక ఆయన పరిపాలించిన కాలం 52 నుంచి 59 అంటే సుమారుగా 6 సంవత్సరాలు అది ఈయన గవర్నర్గా ఉన్నాడు. ఇతని యొక్క పూర్తి పేరు మనం చరిత్రలు చూస్తే ఫేలిక్స్ మార్కస్ యాంటోనియస్ అనేటువంటి పేరు అన్నమాట. ఈ గవర్నర్ పేరేంటి? ఫేలిక్స్ మార్కస్ యాంటోనియస్ కనుక అనేటువంటి గవర్నర్ పేరు. మనకు ఫేలిక్స్ అని ఉంది బైబిల్లో, చరిత్రలో ఫేలిక్స్ మార్కస్ యాంటోనియా గవర్నర్. ఈయన 52 నుంచి 59 దాకా గవర్నర్గా ఉన్నాడు. సుమారుగా 6 సంవత్సరాలు ఇతడు పరిపాలించాడు. కానీ గవర్నర్గా ఉన్నాడు. ఇతని దగ్గర పంపిస్తున్నాడు. ఇప్పుడు పంపిస్తున్నప్పుడు ఒక దోషిగా పంపిస్తున్నప్పుడు ఒట్టిగా పంపకూడదు. ఏం పంపాలంటే అతని మీద ఉన్న నేరాన్ని రాసి పంపాలి, కేసును పంపాలి. ఇప్పుడు పౌలు గారి మీద ఏం పంపించాలి? ఇప్పుడు సహస్రాధిపతి కేసును పంపించాలి. ఎందుకు పంపిస్తున్నాము? ఇతను చేసిన నేరం ఏంటి అనే కేసు ఫైల్ చేసి పంపించాలి. అందుకే ఇప్పుడు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాస్తుంది ఎవరు చెప్పండి? ఉత్తరం రాస్తుంది ఎవరు? క్లౌసియా లూసియా అటువంటి సహస్రాధిపతి. ఎవరికి రాస్తున్నాడు? ఫేలిక్స్. కనుక ఫేలిక్స్ మార్కస్ యాంటోని అంటే గవర్నర్కి రాస్తున్నాడు. కనుక ఏమి రాస్తున్నాడు? ఉత్తరం రాస్తున్నాడు. సైనికులు పంపిస్తా, పౌలు గారికి భద్రత ఇచ్చి సైనికులను పెట్టి ఒక లెటర్ రాసి ఇప్పుడు సహస్రాధిపతి అయినటువంటి లూసియా క్లౌదియా ఫేలిక్స్కి లెటర్ రాసి పంపిస్తున్నాడు. ఎట్లా లెటర్ రాస్తున్నాడు చూడండి. 26వ వచనం, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 26. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్ క్లౌసియా లూసియా వందనములు. కాబట్టి మహాఘనత వహించిన వాడే కనుక గవర్నర్ కాబట్టి వందనాలతో రాస్తున్నాడు ఫేలిక్స్. ఏమంటున్నాడు? 27. యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని. తర్వాత వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని కోరి నేను వారిని మహాసభ యొద్దకు అతను తీసుకొని వచ్చి తిని. కనుక ఏమని ఉత్తరం రాస్తున్నాడు అంటే ఉత్తరములో జరిగినట్టుగా రాయడం లేదు. చెప్పండి, జరిగినట్లుగా రాయడం లేదు. ఏమని రాస్తున్నాడు? 27లో ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీడని తెలుసుకున్నాడంట. చంద్ర ఏంది రోమీడని తెలుసుకున్నాడనే మాట మనం చూస్తాం. వాస్తవానికి పౌలు గారు పట్టుకున్నప్పుడు రోమీడని తెలిసి వదిలిపెట్టాడా? మొట్టమొదటి చేసిన పని ఏంటి? ఈ యొక్క క్లౌసియా లూసియా చేసిన మొదటి పని ఏంటి? పట్టుకోవాలంటేనే ఈయన రోమీడు అనలేదు. మొట్టమొదటి ఆయన కొట్టండి, విచారించండి, సంగతి తెలుసుకోనండి అని చెప్పాడు. అది రాయట్లా. అది రాస్తే ఇతని ప్రాబ్లం. చూసారా, పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా పక్కన పెట్టేసి కేసు రాస్తారనమాట. వాళ్ళు బుక్ అవ్వకూడదు. ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటి? మొట్టమొదట దేవాలయంలో పౌలు వెళ్ళిన తర్వాత పౌలు అని కొడతా ఉంటే వచ్చిన తర్వాత ఈ సహస్రాధిపతికి ఏం అర్థం కాలేటప్పుడు ఏమన్నాడు? ఇతను కొట్టండి, కొట్టి సమాచారం రాబట్టని అని చెప్పాడు. 24వ అధ్యాయం ఒకసారి వెళ్దాము చూడండి. అపోస్తల కార్యం 22వ అధ్యాయం ఈయన చేసిన పని ఏంటంటే 24వ వచనం. అపోస్తల కార్యములు 22:24. ఈ పని చేసి అది చెప్పకుండా జరిగినట్టు చెప్పకుండా అది తప్పిస్తున్నాడు. 22:24 చదువుతామా? అపోస్తల కార్యములు 22:24. వారు అతనికి విరోధముగా ఇలాగ కేకలు వేసిన హేతువేమో తెలుసుకుంటగా సహస్రాధిపతి కోడాలు అతను కొట్టి విమర్శింపాలని చెప్పి కోటలో తీసుకొని పొండని ఆజ్ఞాపించెను. ఏమని చెప్పాడు సహస్రాధిపతి పౌలు గారి విషయంలో? కోడాలతో కొట్టండి, విమర్శించండి, కనుక సమాచారం తెలుసుకోండి అని చెప్పేసి ఇలాగ చెప్పాడు. ఇది రాయట్లా. ఇది రాస్తే తన ఉద్యోగానికి వేస్తారన్నమాట. తనకు ప్రాబ్లం. అందుకే
ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు కనుక ఏ మనిషి వాడు తప్పు వాడు చెప్పుకోడు. కానీ చూసారా, కనుక నా తప్పు నేను చెప్పుకోను, అవన్నీ కవర్ చేసుకుంటాం. ఇప్పుడు లెటర్లో నేను పౌలుని చూశాను, రోమిని తెలుసుకున్నాను, పట్టుకుని చంపు కాపాడదని చెప్తున్నాడు. కానీ మొట్టమొదటి నేను అతన్ని కొట్టమని చెప్పాను, విమర్శించమని చెప్పాను, ఆ సంగతులు రాయటం లేదు. అది కాకుండా జరిగింది జరిగినట్టుగా చెప్పకుండా తనకు సమస్య లేకుండా రాస్తున్నాడు ఉత్తరం, కనుక పంపిస్తున్నాడు లెటర్. ఆ రీతిగా మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి అక్కడేమో కొట్టమని చెప్పాడు, ఇప్పుడు లెటర్లోనేమో అది రాయడంలా అంటే కవర్ చేస్తున్నాడు. తను చేసి తను కవర్ చేసుకుని తనకు సమస్య రాకుండా చూసుకుని లెటర్ ప్రారంభిస్తున్నాడు. ఏమన్నాడు ఇంకా 27వ వచనం, అపోస్తలుల కార్యములు 23-27. ఈ యూదులు మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని కాదు, కనుక అలా చేయలేదు. విని వచ్చిన తర్వాత అతను పట్టుకొనండి, కొట్టండి, విమర్శించండి అని చెప్పాడు. అవి రాయకుండా నేను తప్పించానని చెప్పాడు. నెక్స్ట్ 29వ వచనం, వారు తమ ధర్మశాస్త్రములను గూర్చి అతని మీద నేరం మోపిరే గాని మరణములకైనను బంధముకైనను తగిన నేరం అతని మీద ఏమీ కనుపరచలేదు. ఇదైతే వాస్తవమే. కనుక వాళ్ళు నేరాలు మోపారు కానీ అవన్నీ కూడా సరిపడలేదు. కనుక దానికి మరణానికి కానీ బంధకాలకు కానీ చేసింది ఆయనేం కనపడటం లేదు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది యెరూషలేములో పౌలు గారికి చాలా ప్రమాదం ఉంది. కనుక అందుకే దేవుడే ఈ రీతిగా వీళ్ళని వాడుకొని రోమా సైనికులను వాడుకొని వాళ్ళ ద్వారా దేవుడు పౌలు గారిని తప్పిస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఈ రీతిగా పౌలు గారిని తప్పించాలంటే 11వ వచనం, 23వ అధ్యాయం 11వ వచనం, ప్రభు ఏమంటున్నాడు 23:11, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యంగా ఉండము, యెరూషలేమును నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చుతో అలాగ రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలెను. అంటే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే పౌలు గారు రోమ్ దాకా వెళ్ళాలి. ఇంకా రోమ్ దాకా వెళ్ళటం అంటే అది రోమిలికి చాలా ముఖ్య పట్టణం, అది కేంద్రం అని చెప్పి హెడ్ క్వార్టర్స్, అక్కడ దాకా సువార్త వెళ్ళాలి. కనుక అక్కడ వెళ్ళి పౌలు సువార్త ప్రకటించాలి. అది ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఆ సామ్రాజ్యానికి అది రోమ్ అనేది ముఖ్య పట్టణం కాబట్టి పౌలు గారు అక్కడ సువార్త చెప్పాలి. దాని కొరకే దేవుడు పౌలు గారిని తీసుకెళ్తున్నాడు, ఎన్నో రకాల పరిస్థితుల్లో కనుక తీసుకెళ్తున్నాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు దేవుడు నడిపిస్తాడు. కొన్ని కఠినంగా ఉన్నప్పటికీ కూడా, మనకు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా దేవుడే తీసుకెళ్తున్నాడు. మనకు దేవునికి సరెండర్ అయితే, మనం దేవునికి లొంగిపోయామంటే, దేవునికి సమర్పించుకున్నామంటే, దేవునికి అర్పించుకున్నామంటే ఆయన చేసే కార్యాలు మనం చూస్తాం. కాబట్టి వారు అన్నపానాలు పుచ్చుకొని పౌలుని చంపేంత వరకు మేము బోధన చేయమని కట్టుకట్టారు. అలాంటి పరిస్థితులు అద్భుతంగా పౌలు గారి మేనల్లుడి ద్వారా సహస్రాధిపతికి వెళ్తాం. సహస్రాధిపతి దాదాపుగా 470 మంది అనగా సైనికులతో పౌలు గారిని తప్పించే ప్రయత్నము, రాత్రి 9 గంటలకు లెటర్ రాయటం, ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతుంది అని అంటే పౌలు గారు దేవునికి తను సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. కనుక ఎన్నో రకాల కష్టాలు బాధలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే మనము మన స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతామో మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. సామెతలు 3వ అధ్యాయం, అదే జ్ఞాని సొలొమోను చెప్తాడు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయంలో మనం దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకొని ఆయనకు అప్పగించుకుంటే, సామెతలు 3వ అధ్యాయము 5 నుంచి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కానీ ఇప్పుడు నేను జ్ఞాని కదా అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. కానీ ఇప్పుడు పౌలు గారి యొక్క మార్గాన్ని దేవుడు సరళం చేస్తున్నాడు. కారణం ఏంటంటే పౌలు గారు పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. పౌలు గారు పూర్తిగా తన స్వబుద్ధి మీద కాకుండా దేని మీద ఆధారపడుతున్నాడు. ఆ కారణం చేతనే మరి దేవుడు పౌలు గారికి గొప్ప మార్గాన్ని కూడా, దారి కూడా తెరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అసలు వాస్తవానికి పౌలు గారు ఇంత ముందు కూడా రోమ్ వెళ్ళాలనుకుంటాడు. రోమపత్రిక చూడండి 15వ అధ్యాయం. పౌలు గారు ఆశ ఏంటంటే ఎక్కడైతే క్రీస్తు నామం ప్రకటించబడలేదో ఆ స్థలాలన్నీ నేను వెళ్ళాలి అన్నది పౌలు యొక్క ఆశ. పౌలు ఇప్పుడు రోమ్కి వెళ్తున్నాడు, కానీ ఇంతకు ముందే వెళ్ళాలనుకున్నాడు పౌలు గారు రోమ్కి, కానీ వీలు కలగలేదు. రోమపత్రిక 15వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 15:22, రోమ 15:22, రోమ 15:22.
ఈ హేతు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకము కలిగాను. రోమిలరా, నేను ఎన్నోసార్లు రాను కానీ ఇప్పుడు నాకు ఎన్నోసార్లు ఆటంకాలై రోమ్కి రాలేకపోయాను. అంటే పౌలు గారి దృష్టిలో ఎప్పుడో ఉంది రోమ్ వెళ్ళాలని ఆశ ఉంది, కానీ ఆయన వెళ్ళలేకపోయాడు. ఈ పౌలు గారి ఆశ ఏంటి? పైన 18వ వచనం నుంచి చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 18 నుంచి 22 వరకు మనం చదువుతాం. రోమపత్రిక 15వ అధ్యాయం 18వ వచనం నుండి 21 దాకా నేను చదువుతున్నాను. ఎలాగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేన్ని గూర్చి మాట్లాడి తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ప్రదేశముల యందు ఇల్లూరీకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టబడకుండా నిమిత్తము ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపాలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించేది. పౌలు గారు తను తిరిగినటువంటి ప్రదేశాలతో పేర్లతో సహా చెప్తా ఉన్నాడు. ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఆయన సువార్తకి ఇల్లూరిక, చూడండి మ్యాప్లో మనకు కనబడతా ఉంది ఇల్లూరిక, ఇక్కడ దాకా వెళ్ళాడు. కనుక ఈ ప్రాంతము దాకా ఇవన్నీ తిరిగారు. కనుక ఇల్లూరికి దాకా వెళ్ళాడంట. ఇల్లూరి దాకా వెళ్ళాడు. ఇంకా అక్కడ దాకా వెళ్ళటమే కాదు, పౌలు గారి మెయిన్ గోల్ ఏంటంటే అక్కడ చెప్పాడు చూడండి 20లో, క్రీస్తు నామము ఎరగని చోట్ల ప్రకటించాలి. ఇదే మిషనరీ వర్క్. కనుక ఎవరికి తెలియని ప్రభుని గూర్చి తెలియని ప్రజలకు చెప్పాలి. అది పౌలు యొక్క టార్గెట్గా మనం చూస్తాం. కనుక పౌలు యొక్క నీ ఆశ ఏంటంటే క్రీస్తు నామము ఎక్కడ తెలియదో అక్కడ నేను ప్రకటిస్తాను. కనుక ఒకరు కట్టాడు కదా, ఒకరు కట్టినటువంటి ఆ పునాది మీద నేను మరలా కట్టను. వాళ్ళు కట్టిన దాని మీద నేను కట్టాలనుకోవట్లేదు, కానీ నేను క్రీస్తు నామము ఎరగని చోట్ల ప్రకటించాలి అనేది పౌలు గారికి ఉద్దేశంగా మనకు కనబడతా ఉంది. అందుకే ఈ యొక్క ప్రయాణం మనం చూసినప్పుడు ఇండైరెక్ట్గా రోమ ప్రయాణం కూడా ప్రారంభమైనట్టుగా మనకు కనబడతా ఉంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ రోమ ప్రయాణం లేదు, కానీ ఇండైరెక్ట్గా రోమ ప్రయాణం కూడా ప్రారంభమైనట్టే మనకు కనబడుతుంది. మొత్తం పౌలు గారి ప్రయాణం ఎల్లని చెప్పుకున్నాం మనము. 3 మిషనరీ ప్రయాణాలు చెప్పుకున్నాము. తర్వాత 4వది ఒకటి దమస్కు ప్రయాణం చెప్పుకున్నాము. 5వది రోమా ప్రయాణం. మొత్తం పౌలు గారు చేసిన ప్రయాణాలు మనము 5గా విభజించుకున్నాం. మొదటి 3 ముఖ్యమైనవి. మొదటి మిషనరీ ప్రయాణము, 2వ మిషనరీ సువార్త ప్రయాణము, 3వ మిషనరీ సువార్త ప్రయాణం. 3 కాకుండా మొదటి రోమా ప్రయాణంగా 9వ అధ్యాయంలో, తర్వాత 21వ అధ్యాయంలో మనము రోమా ప్రయాణం అది దమస్కు ప్రయాణంగా 9వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో రోమా ప్రయాణం చెప్పుకున్నాం. దాంట్లో ఇప్పుడు పౌలు గారు ఈ యొక్క ప్రయాణము ఇండైరెక్ట్గా ఏ ప్రయాణం ప్రారంభం కనబడుతుంది మనకి? రోమ ప్రయాణం ఇండైరెక్ట్ కనబడుతుంది. అంటే అధికారికంగా లేదు, కానీ అధికారికంగా టైం పడుతుంది, కానీ ఇండైరెక్ట్గా అనధికారికంగా రోమ్కి వెళ్ళబోతున్నాడు. కనుక ఇవన్నీ కూడా మనకి 23వ అధ్యాయంలో మనకు కనబడతా ఉన్నాయి. పౌలు గారికి ఇలా సాధ్యమైందంటే దేవుడు ఆ రీతిగా పౌలు గారు తన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆ పరిస్థితుల్లో దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు పౌలు గారికి మార్గాన్ని సరళం చేసి వాళ్ళ మధ్య నుంచి తప్పిస్తూ సైనికుల ద్వారా అతను ముందు కొనసాగడానికి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు లెటర్ ఏమని రాశాడు చూడండి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. ఇంకా ఏమని రాస్తున్నాడు లెటర్లో? నేను వాళ్ళు తప్పించాను అని ఆయన చెప్పాడు. అవన్నీ కూడా ఉన్నట్టు రాయకుండా అవి తప్పించి లెటర్ రాశాడు. ఇంకేమని రాస్తున్నాడు? అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 30వ వచనం. 30. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనే ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ వద్దకు పంపించి నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవాలని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొన ఆజ్ఞాపించి కాబట్టి వాళ్ళు ఈ మనిషి మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసింది. వెంటనే అతన్ని ఎదుగు పంపిస్తున్నాను. ఎవరైతే నేరం మోపారో వాళ్ళు కూడా చెప్తామంటే వాళ్ళు నీ ఎదుగే పంపించి ఆజ్ఞాపించానని లెటర్ రాశాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే లెటర్ ఎట్లా రాశాడు? 25వ వచనంలో ఈ ప్రకారం ఒక పత్రిక రాసి, ఈ ప్రకారం కంటే పౌలుగా క్లౌదియా లూసియా రాసిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్లో ఏముందో లూకా గారు యాస్టీజ్గా రాశాడు. కనుక యాస్టీజ్గా అంటే లూకా గారికి ఈ లెటర్ ఎలా దొరికింది కనుక రాసినప్పుడు అని చూసినప్పుడు లూకా గారు వైద్యుడు, బాగా చదువుకున్న ఆయన, కనుక బాగా జ్ఞాని. అందుకే
పౌలు గారు ఈ లూకా సువార్త కానీ అపోస్తల కార్యం రాసినప్పుడు మిగతా సువార్తలు లేని సంగతి ఎన్నో రాస్తాడు. ఉదాహరణగా కైసరు ఔగుస్తు యొక్క చరిత్ర రాస్తాడు. ఎవరు? లూకా గారు. అది మనకి మత్తయి సువార్తలో ఉండదు, మార్క్ సువార్తలో, యోహాను సువార్తలో ఉండదు. కనుక మిగతా సువార్త లేని సంగతి లూకా గారు రాశాడు. కనుక లూకా గారు మహాజ్ఞాని, బాగా చదువుకున్న ఆయన. కనుక ఇవన్నీ ఎట్లా సాధ్యమైనంటే ఆయన కైసరు ఔగుస్తు గురించి రాస్తాడు, ప్రజా సంఘం గురించి రాస్తాడు. కనుక చాలా డీటెయిల్డ్గా రాస్తాడు రాసిన లూకా సువార్త కానీ అపోస్తల కార్యం కానీ. అది ప్రశ్న ఏంటంటే ఈ లెటరు క్లౌసియా లూదియా రాసినటువంటి లెటరు ఆయనకి లూకా గారికి ఎట్లా దొరికింది, ఎట్లా రాసి ఉంటాడంటే లూకా సువార్త మొదటి అధ్యాయం అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. కానీ రాసినప్పుడు ఆయన ఎట్లా రాశాడంట ఒక మాట రాయబడింది. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో రాయబడి నేను చదువుతున్నాను. మధ్యలో రాయబడిన మాట ఒక మాట, మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేను నీ పేట వాటిని గురించి వరుసగా రచించుతామని ఎంచితని. కనుక ఒట్టొట్టుగా రాయలైనా కనుక మొదటి నుంచి తరచి పరిష్కారముగా తెలుసుకొని అంత డీటెయిల్డ్గా చదివి కనుక అవన్నీ తెలుసుకుని రాశాడు లూకా గారు. కాబట్టి పరిష్కారం మొదటి నుంచి జరిగిన సంగతులన్నీ కూడా వరుసగా డీటెయిల్డ్గా తెలుసుకుని ఆయన ఈ లెటర్ ఉన్నట్టుగా ఈ క్లౌసియా లూదియా ఎట్లయితే క్లౌదియా లూసియా లెటర్ రాశాడో ఉన్నట్టుగా పౌలు గారు ఎట్లా రాయగలిగాడంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన పరిష్కారముగా మొదటి నుంచి పరిష్కారముగా తరచి తెలుసుకొని రాసినట్లుగా మనకు కనపడతా ఉంది. ఆ రీతిగా ఇప్పుడు ఈ లెటర్ రాశాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 31వ వచనం అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారం సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రిక తీసుకొని పోయిరి. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోయారంటే పౌలు గారిని వాళ్ళు ఇప్పుడు మొత్తానికి అంతిపత్రిక తీసుకెళ్ళారు. అంతిపత్రి కనుక మనం గమనించామంటే మీ ఇంగ్లీష్ మ్యాప్లో ఉంటుంది, దీంట్లో లేదు అంతిపత్రి అనేటువంటి ప్రదేశము. ఈ అంతిపత్రి అనే ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే చూడండి వెనకాల మ్యాప్లో కొత్త నిబంధన కాల పాలస్తీనాలు మనం చూసామంటే యెరూషలేం ఉంది. యెరూషలేం పైన లుద్దా అనే ప్రదేశం ఉంది చూడండి, లుద్దా. దానిపైన కైసరే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి దాకా పోతున్నారు, తీసుకెళ్లాల్సింది ఎక్కడికి? కైసర్ దాకా పోవాలి. యెరూషలేంలో బయలుదేరి యెరూషలేముకి లుద్దాకి ఉన్న మధ్యలో ఉన్న ప్రాంతమే అంతిపత్రి అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఎక్కడుంది ఈ ప్రదేశము? ఈ ప్రదేశము యెరూషలేముకు బైబిల్ మ్యాప్లో యెరూషలేం ఉంది కదా, కింద యెరూషలేము, దానిపైన కొంచెం లుద్దా ఉంది, దానిపైన కైసరే ఉంది. కానీ ఇప్పుడు యెరూషలేము నుండి లుద్దాకు దగ్గరలో ఉన్న ప్రదేశం అంతిపత్రి. కనుక అది చాలా కష్టమైన దారి అన్నమాట. దొంగలు ఎక్కువగా ఉంటారు ఆ ప్రదేశంలో. కనుక చాలా కఠినమైనటువంటి మార్గం అది. అందుకే ఆ మార్గం గుండా సైనికులు పంపిస్తున్నాడు పౌలు ప్రొటెక్షన్గా. కాబట్టి ఈ అంతిపత్రి అనేటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చారు. దీన్ని అఫేక్ అని కూడా పిలుస్తారు. ఈ అంతిపత్రి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే మొదటి హేరోదు దీన్ని కట్టించాడు. దీన్ని కట్టించాడు. అతని తండ్రి పేరు ఏంటంటే అంతిపతరు. చెప్పండి, ఎవరంటే కట్టించింది? మొదటి హేరోదు కట్టించాడు. మొదటి హేరోదు ఎందుకు కట్టించాడు? తన తండ్రి పేరు ఏంటి? అంతిపతరు. తన తండ్రి పేరు అంతిపతరు. కాబట్టి ఇప్పుడు కట్టించి తన తండ్రి పేరు మీదుగా ఏమని పేరు పెట్టాడు? ఆ పట్టణానికి అంతిపత్రి అని పెట్టారనమాట. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. తెస్సలోనిక అని పెట్టాను. తెస్సలోనిక ఎవరని చెప్పుకున్నాము? తెస్సలోనిక. ఫిలిప్ అని చెప్పుకున్నాం. ఫిలిప్ ఎవరని చెప్పుకున్నాము? తండ్రి పేరు మీద ఫిలిప్ అనే పేరు వచ్చింది. కనుక సహోదరి పేరు మీద తెస్సలోనిక అనే పేరు పెట్టారు. అట్లా ఇక్కడ కూడా మనం చూసామంటే ఈ మొదటి హేరోదు అనేవాడు ఈ అంతిపత్రి పట్టణాన్ని కట్టి తన తండ్రి పేరుని బట్టి దానికి ఏమని పెట్టాడు? అంతిపత్రి అనేటువంటి పేరు పెట్టాడు. ఇది సుమారు యెరూషలేముకి సుమారుగా 60 కిలోమీటర్లు. చూడండి మ్యాప్లో కింద మనకి ఇక్కడ యెరూషలేం కనపడుతుంది, దీనిపైన లుద్దా కనపడుతుంది. ఈ లుద్దా దగ్గరలోనే అంతిపత్రి అనేది ఉంటుంది, దీనిపైన కైసరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ లుద్దా నుంచి అంతిపత్రి నుంచి యెరూషలేంకి వచ్చేసి 60 కిలోమీటర్లు సుమారుగా.
కాబట్టి 60 కిలోమీటర్ల ప్రయాణాన్ని 470 మంది సైనికులతో సహస్రాది పంపించి అంతిపత్రికి చేరారు. ఇంకా అంతిపత్రికి చేరారంటే ఆల్మోస్ట్ వాళ్ళు కైసరికి వెళ్ళిపోయినట్లే, అంటే పెద్ద తప్పించుకున్నట్లే. అందుకే ఇప్పుడు అక్కడ దాకా చేరేదే కష్టం. ఆ దారంతా కూడా దొంగలు ఉండే మార్గం, అదంతా చాలా కఠినమైన మార్గం. కాబట్టి మధ్యలో ఎక్కడ అడ్డగిస్తారు వీళ్ళని చెప్పేసి వీళ్ళెవరు తెలియకుండా రాత్రికి రాత్రే 9 గంటలప్పుడు రాత్రి వేళ అంటే మనుషులందరూ పడుకున్న వేళ ఈ సైన్యాడు ఇప్పుడు ఈ లెటర్ అంతా రాశాడు. అర్థమైంది కదా? ఇప్పుడు లెటర్ రాసింది ఎవరు? క్లౌదియా లూసియా రాశాడు. ఎవరికి రాశాడు? ఫేలిక్స్, గవర్నర్ అయినటువంటి ఫేలిక్స్కి రాశాడు. ఏమని రాస్తున్నాడు? ఇతని మీద ఉన్న కేసు గురించి అంతా లెటర్ రాశాడు. కేసులు ఏమని రాశాడు? కనుక ఉన్నట్టుగా రాయకుండా పెట్టకుండా కనుక తనకు సమస్య రాకుండా లెటర్ రాశాడు. లెటర్ రాసి ఇప్పుడు సైనికుల నుంచి పంపించారు. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే ఇప్పుడు అంతిపత్రి అనేటువంటి అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయము. ఆ రీతిగా లెటర్ తీసుకున్నారు. ఆ సైనికులందరూ 470 మంది సైనికులు వచ్చారు, లెటర్ తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే 23వ అధ్యాయము చూడండి 31వ వచనం. 31వ వచనం. పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి. అంటే ఇప్పుడు యెరూషలేము నుంచి అంతిపత్రికి ఎన్ని కిలోమీటర్లు అని చెప్పుకున్నాం? సుమారుగా 60 కిలోమీటర్లు. ఇది కొండ ప్రాంతం, దొంగలకు దోపిడీదారులకు ఎక్కువ ఉండేటువంటి అవకాశం. చాలా కఠినమైన భయంకరమైనటువంటి ప్రదేశము ఈ యొక్క 60 కిలోమీటర్లు. అంత కష్టమైంది కాబట్టి మీరు పౌలు గారిని భద్రంగా తీసుకొని పోవాలని, జాగ్రత్త తీసుకొని పోవాలని చెప్పేసి సైనికులను తీసుకొని పోయారు. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి ఏం చేశారు? 31వ తర్వాత మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. అంటే తిరిగి వచ్చింది ఎంతమంది చెప్పండి? తిరిగి వచ్చింది ఎంతమంది? తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? మొత్తం పోయింది ఎంతమంది సైనికులు? 470 మంది వెళ్ళారు. ఎక్కడి దాకా వెళ్ళారు? అంతిపత్రి దాకా వెళ్ళారు. అది చాలా కష్టమైన కఠినమైన ప్రదేశం. అక్కడ దాకా చేరుకుంటే ఇక ఆల్మోస్ట్ వాళ్ళు కైసరి పోయినట్టే, ఈజీ అనమాట ఆడ నుంచి వెళ్ళటం. అయితే ఇప్పుడు అక్కడ దాకా ఇంతమంది సైనికులు పోయి ఎవరిని పంపిస్తున్నారు? రౌతులను మాత్రమే పంపిస్తున్నారు. ఈ మిగతా 400 మంది ఏమైపోయారు? ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెనకెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు 400 మంది. ఈ 70 మంది చాలేక, ఎందుకంటే కఠినమైన దాటుకున్నారుగా, కష్టమైన దాటారు కాబట్టి ఈ 70 మంది రౌతులు వారిని ఉంచి పౌలు దగ్గర మీరు తీసుకున్న బండి ఎక్కడ కైసరికి అని చెప్పేసి ఈ 400 మంది రిటర్న్ అవుతున్నారు. అదనమాట అక్కడ రాయబడిన మాట 31వ వచనంలో. రౌతులను పంపి తాము కోటకు తిరిగి ఏ కోట ఇది? ఫోర్ట్రెస్ ఆంటోనీ. యెరూషలేము దగ్గర ఉన్నటువంటి కోట అని చెప్పుకున్నాం కదా, ఫోర్ట్రెస్ ఆంటోనీ అని చెప్పేసి. కనుక ఆ కోట అక్కడే రోమా సైన్యం అంతా ఉండేది. ఆ కోటకు వాళ్ళు తిరిగి వచ్చారు. అంటే యెరూషలేముకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ దాకా పాల్గొని తీసుకొచ్చారు. నెక్స్ట్ 32వ వచనం. 32 చూడండి. వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రికను అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఆ సైనికులంతా కలిసి అధిపతి అంటే ఎవరు ఇక్కడ? గవర్నర్ ఫేలిక్స్. చెప్పండి ఎవరైనా? ఫేలిక్స్. కనుక ఆయన దగ్గరికి వచ్చారు, ఆ యొక్క అధిపతికి అప్పగించారు, అతన్ని నిలబెట్టిన తర్వాత ఏమంటున్నాడు? ఆ అధిపతి ఆ పత్రికను చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని. కానీ ఇప్పుడు అధిపతికి ఆ లెటర్ తెచ్చారు కదా, లెటర్ అంతా చదివి వినిపించిన తర్వాత ఇంతకీ ఇతని మీద కేసు మోపారు, కానీ ఇతను ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? కిలికియా అన్నమాట. కనుక చూడండి ఇక్కడ పౌలు ఎక్కడ పుట్టాడు? కిలికియా. ఇది అన్నమాట ప్రస్తుతం టర్కీ దేశం. కనుక చూడండి ఈ కిలికియా ప్రదేశం, ఈ తార్సు కిలికియా అంతా ఈ కిలికియాలో ప్రదేశం పౌలు పుట్టాడు. వీళ్ళకున్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఈ తార్సు కిలికియలు పుట్టిన వాళ్ళకి ఏముందని చెప్పుకున్నాం? ఆటోమేటిక్ ఏమవుతుందని చెప్పుకున్నాం మనం? రోమ పౌరసత్వం ఒకటి ఉంటుంది. కనుక అది మెయిన్. కనుక ఈ ప్రాంతంలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా రోమ పౌరసత్వం వస్తుంది. రెండవది, వీళ్ళ మీద కేసులు పెట్టిన రోమీలు ఆ కేసును తెలుసుకోవచ్చు. మా మీద ఏం కేసు పెట్టారని లెటర్ వాళ్ళు తెలుసుకునే ఛాన్స్, అవకాశం రోమీలకి మాత్రం ఉండేది. ఇప్పుడు పౌలు మీద కేసు పెట్టారు కాబట్టి పౌలు గారు నా మీద నువ్వు మోపిన నేరం ఏంటని ఆ తెలుసుకునే కాపీ తీసే అధికారం, రైట్ ఎవరికి ఉంటే చెప్పండి?
పౌలు గారికి కూడా ఉంటుంది. కనుక ఒకటి, ఇక్కడ పుట్టిన వాళ్ళకి రాజకీయ ఆటోమేటిక్గా రోమ పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది. రెండవది, వాళ్ళ మీద పెట్టిన కేసు ఏమైతే ఉందో అది తెలుసుకునే అధికారం కూడా, ఆ హక్కు కూడా వాళ్ళకి రోమీలకు ఉంటుంది. రెండవది. మూడోది ఏంటంటే, మూడవ ఆధిక్యత అక్కడ పుట్టిన వాళ్ళకి, చూడండి, కొన్ని కేసులు ఏ ప్రాంతంలో ఉన్న కేసులు ఆ ప్రాంతంలో విచారిస్తూ ఉంటారు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వీళ్ళ పుట్టిన వాళ్ళు ఇక తార్సులోని కిలికీ ప్రాంతంలో పుట్టినటువంటి వీళ్ళ రోమీలకి దేశంలో ఎక్కడైనా వాదించుకోవచ్చు వాళ్ళ కేసు. చూసారా, అంటే ఏ ప్రదేశానికైనా. అందుకే యేసురావు టైంలో పిలాత్ దగ్గరికి వెళ్తే పిలాత్ ఏమంటాడు, హేరోదు ఏమంటాడు, ఇతడు ఏ ప్రదేశపు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఈయన గలిలయుడు అన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త, అది మా చదివి మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన అంటాడు, ఇది నా అండర్ కాదు, నా సరౌండింగ్స్ కాదు, ఈయన తీసుకొని అంటాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 6-7 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23. పిలాతు ఈ మాట విని, మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశవాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. కాబట్టి ఇప్పుడు పిలాతు దగ్గర తీసుకొస్తా ఉంటే, ఈ మనుషుడు గలిలయుడా, గలిలయ ప్రాంతం పరిపాలిసిన హేరోదు నేను కాదు, కాబట్టి ఎక్కడ తీసుకోండి నిన్ను అంటే, ఈయన కేసు ఎక్కడ వాదించాలి? హేరోదు దగ్గరే వాదించాలి. ఎందుకంటే హేరోదు ప్రాంతం సంబంధించిన వ్యక్తి ఈయన, అక్కడే వాదించాలి అని పిలాతు హేరోదు దగ్గర పంపించాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారిని కూడా ఫేలిక్స్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ గవర్నర్ దగ్గర కేసు వచ్చిన తర్వాత, ఈయన ఏ ప్రదేశం తెలుసుకున్నప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు, ఈయన కిలికియా ప్రాంతంలో పుట్టినవాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు కిలికియా ప్రాంతంలో పుట్టిన వాళ్ళకు కేసు ఎక్కడైనా వాదించుకోవచ్చు. ఆ దేశం అంతట్లో, ఆ సామ్రాజ్యం అంతట్లో ఏ కోర్టులోనే వాదించుకోవచ్చు. కనుక అలాంటి ఆధిక్యత వాళ్ళకు ఉంది. కనుక ఎవరికి? రోమీలకు ఉంది. ఆ కిలికి ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు పౌలు గారు ఎక్కడ వాదించుకోవచ్చు? పౌలు గారు ఎక్కడైనా వాదించుకోవచ్చు. రోమా సామ్రాజ్యంలో ఆయన కేసు ఎక్కడైనా వాదించుకోవచ్చు. అందుకే తర్వాత మనకు ముందు వచ్చేలా మనకు కనబడుతుంది, తన కేసును తానే వాదించుకుంటాడు. ఎవరు? పౌలు గారే. కనుక ఎంత చక్కగా మనం చూస్తాం ముందు అధ్యాయంలో. మన ప్రవీణ్ అన్న కూడా మనం చూసాం. ప్రవీణ్ అన్న కూడా సుప్రీంకోర్టులో మీ లాయర్ ఎవరంటే ఏమన్నాడు, అయినా నాకు ఈ కేసుకి నేనే లాయర్ని, కనుక ఆయన వాదించుకుంటాడంట. కానీ చూసారా, కానీ ఇప్పుడు పౌలు గారు కూడా ఒక మంచి ఒక లాయర్, అడ్వకేట్, ఎంతో చక్కగా వాదిస్తాడు. ముందు అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు పౌలు గారికి ఉన్న 3 ఆధిక్యతలు చూసాం. ఒకటేం చెప్పండి, ఆ కిలికే ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఏముంది? ఆటోమేటిక్గా రోమా పౌరసత్వం ఉంది. రెండవది, వాళ్ళ మీద కేసులు వేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకు కేసు తెలుసు, అధికారం కూడా, హక్కు కూడా వాళ్ళకి దొరుకుతుంది. మూడవది, వాళ్ళ కేసు ప్రదేశం ఏ ప్రదేశంలో దేశంలో వాదించుకోవచ్చు. కనుక అందుకే ఇప్పుడు ఈయన కిలికే ప్రాంతం అనగానే ఓహో ఇలాంటి వాళ్ళకి ఎక్కడ వాదించుకోవచ్చు కాబట్టి అని చెప్పేసి ఏమంటున్నాడు ఆయన ఫేలిక్స్. 23వ అధ్యాయం అపోస్తల కార్యములు 23వ అధ్యాయము చూడండి ఏమంటున్నాడు ఆయన. అధిపతి 33వ వచనం 33. ఆ పత్రిక వారు కైసరుకు వచ్చి అధిపతికి ఆ పత్రికను అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశం వాడని అడిగి, అతడు కిలికి అని చెప్పి హేరోదు అధికార మందిరంలో అతన్ని కావలిని ఉంచవలనని ఆజ్ఞాపించాను. కాబట్టి తెలుసుకున్నాడు, నువ్వు కిలికే ప్రాంతం సంబంధించిన వాడువా, ఓకే రైట్. అయితే నీ మీద వచ్చే ప్రత్యర్థులు ఉన్నారు కదా, నేరం మోపిన ఉన్నారు కదా, నేరం మోపిన వచ్చినప్పుడు నీ కేసును విచారిస్తాములే అని చెప్పేసి కేసు వాయిదా వేసి, కాబట్టి అంటే ఇప్పుడు కేసు వాదించాలంటే వాళ్ళు కూడా రావాలి కదా. కానీ ఇప్పుడు దోషిగా పౌలు గారు నిలబెట్టారు, ఎవరు నేరం మోపిన వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని చూద్దాంలే, అప్పుడు సంపూర్ణంగా విచారిద్దామని చెప్పేసి ఏం చేశారంట, హేరోదు అధికార మందిరములో ఆయన ఉంచాలని చెప్పేసి ఆజ్ఞాపించాడు. కావాలి ఈ మొదటి హేరోదు కట్టించుకున్న మందిరం ఇది. కనుక మొదటి హేరోదు పెట్టారు. అది పౌలు గారికి సువార్త చెప్పడానికి ఏ అభ్యంతరం లేదు. కనుక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. అదనమాట రోమిలికి ఏం చెప్పండి, మెయిన్ మాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు ఏమన్నా చేసుకోండి అంటే పౌలు గారికి ఆ జైల్లో కూడా అక్కడ అధికార మందిరంలో కూడా సువార్త ప్రకటించుకోవచ్చు. కనుక సువార్త ప్రకటించే అభ్యంతరం లేదు. కనుక ఖైదీలకు కూడా అధికార మందిరం ఉండేటువంటి అవకాశము స్పెషల్గా ఉన్న వాళ్ళకి ఉండేదన్నమాట. అందుకే పౌలుకు దొరికింది. కనుక అధికార మందిరంలో ఆ ఖైదీల మందులు పెట్టేవాళ్ళు. కానీ ఆ మందులు అధికార మందులు పౌలు గారిని పెట్టారు.
మీ వాళ్ళు వచ్చిన తర్వాత నేరం మోపిన వాళ్ళు సంపూర్ణంగా మనం ఆ కేసును తెలుసుకుంటాం అని చెప్పేసి అక్కడ ఆజ్ఞాపించారు. పౌలు గారిని ఇప్పుడు అంతిపత్రికి తీసుకెళ్లారు. తర్వాత కైసరుకు వచ్చారు. కైసరు వద్ద అతను ప్రజెంట్ పౌలు గారిని లెటర్స్ అది వినిపించారు. పౌలు గారు కిలికియా ప్రదేశం తెలుసుకున్న తర్వాత అతని కేసు ఎక్కడ విచారించవచ్చు కాబట్టి అలాంటి ఆధిక్యత పౌలు గారికి ఉంది కాబట్టి నేరం మోపిన వాళ్ళు వచ్చిన తర్వాత వారి సంపూర్ణంగా ఆలోచిద్దామని చెప్పేసి హేరోదు అధికారం అందరిలో పౌలు గారిని పెట్టారు. పౌలు గారికి సువార్త చెప్పుకోవడానికి ఎలాంటి అభ్యంతరము లేదు.